ఏవైతే పొందుకోవాలని ఆశ కలిగి ఉంటూ ఉన్నావో, ఏవైతే తీర్చుకోవాలని ఆశలు పెట్టుకో ఉంటూ ఉన్నావో, ఆ ఆశలన్నీ కూడా అడియాశలు కావు. ఆ ఆశలన్నీ కూడా క్రీస్తు మహదైశ్వర్యంలో, యేసని నామంలో సఫలపరచబడబోతున్నాయి, తీర్చబడబోతున్నాయి. ఎందుకో తెలుసా? జ్ఞానాన్ని ఆశ్రయించు, జ్ఞానం కోసము వేడుకో, జ్ఞానం కావాలని కోరుకో, జ్ఞానం కొరకు ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమృద్ధి అయిన జ్ఞానాన్ని నీకు ఇవ్వగలడు. క్రీస్తు నీలో ఉన్నట్లయితే సమృద్ధి అయిన జ్ఞానము ఆటోమేటిక్ గా నీలోకి వచ్చేస్తారు. యేసు ప్రభులు వారికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన యేసయ్య జ్ఞానవంతుడై ఉంటూ ఉన్నాడు. ఆ దేవుడు నీలోకి వచ్చి వసిస్తూ ఉన్నప్పుడు, ఆ దేవదేవుడు నీలోకి వచ్చి నివసిస్తూ ఉన్నప్పుడు, ఆయన కలిగిన స్వభావము, ఆయన కలిగిన గుణ లక్షణాలు, ఆయన కలిగినటువంటి ప్రతిదీ కూడా నీకు యాక్టివేట్ కాగలవు. యేసు ప్రభులు వారికి మహిమ కలుగును గాక.